ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒంగోలు రుచులు. నేను మీ వసంత. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ ఆమ్లెట్ క్విక్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు మనం బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బౌల్లోకి వేసుకుందాము. చాలా సన్నగా ఫైన్గా చాప్డ్ ఆనియన్స్, టమాటోస్, కొరియండర్ లీవ్స్, కర్రీ లీవ్స్, ఇంకా 1 ఇంచ్ మిర్చి అన్నీ తీసి ఒక బౌల్లో యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటే అన్నీ బాగా కలుస్తాయి. సో స్పైసెస్ కూడా సపరేట్గా యాడ్ చేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి తగినంత, మీ టేస్ట్కి తగినంత కలిపేసుకొని ఆ స్పైసెస్ని ఈ చాప్డ్ ఆనియన్స్లో కలుపుతున్నాను. సో దట్ బాగా మిక్స్ అవుతుంది స్పైసెస్ అన్నీ ఈ వెజిటేబుల్స్కి. సో చూసారు కదా, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నానండి. ఆ ఎగ్స్ని బీట్ చేసి దాంట్లో కలుపుతున్నాను. సో చూసారు కదా, బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్రీ హీట్ చేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. సో ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత కొంచెం ఈ ఆమ్లెట్ వేసేసి ఒక 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ని తీసుకొని డిప్ చేశాను. బోత్ సైడ్స్ డిప్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో ఈ ఆమ్లెట్ అనేది సన్నని మంట మీద ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి. సో దట్ మాడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, 1 సైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్కి తీసి వేయాలి. ఒక 10 మినిట్స్ టైంలో అయిపోతుందండి. సో ఇప్పుడు చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది 10 మినిట్స్లో క్విక్గా. నేను అది 2 పార్టీషన్స్ చేస్తున్నానండి. సో దీన్ని టమాటో సాస్తో సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, 10 మినిట్స్లో చాలా ఈజీ అండ్ క్విక్ బ్రెడ్ ఆమ్లెట్ ఎంత టేస్టీగా రెడీ అయిందో. సో మీకు అందరికీ బ్రెడ్ ఆమ్లెట్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and please support us. Please like and subscribe my channel for more updates.